డైరెక్టర్గా శివయ్య సినిమా రాజశేఖర్ గారు నటిస్తున్న సినిమాలో ఇతన్ని చూసి ఇతనికి ఒక విలన్ రోల్ ఇవ్వడం జరిగింది. ఇతని స్టైల్, ఇతని హైట్, ఇతని వెయిట్, ఇతని పర్సనాలిటీ భలే ఉన్నాడే అని తెలుసుకొని ఫస్ట్ టైం స్క్రీన్ ప్రెజెంటేషన్ లో రవి బాబు విలన్ గా కనపడాడు శివయ్య సినిమాలో. దాని తర్వాత మావిడాకులు, ఈవీవి సత్యనారాయణ గారిని తీసిన సినిమా మావిడాకులో కూడా వన్ ఆఫ్ ది మేజర్ కీల్ రోల్ చేశాడు యాక్టింగ్ లో. నిజంగా ఆ టైంలోనే పరిచయం అయ్యిండు అల్లరి నరేష్. అప్పటికి అల్లరి నరేష్ గారు ఈవీవి సత్యనారాయణ గారి కొడుకు నరేష్, అంతే. దాని తర్వాత తన ప్రస్థానం ఎన్నో విధాలుగా ఎన్నో సినిమాలు విలన్ పాత్రలే వచ్చేసాయి. కానీ దాని తర్వాత అతను అనుకున్నాడు, నేను చేయాల్సింది ఇది కాదు, యాక్ట్ మేకర్ని కదా, ఎందుకు వై నాట్ టు ట్రై మై సెల్ఫ్ అనుకుని యాక్ట్ ఫిలిమ్స్ అలానే ఎన్నో యాడ్లు తీసుకుంటూ దాని తర్వాత అతను చేసిన ఫస్ట్ స్టెప్ 2 సబ్జెక్టులు రెడీ చేసుకొని ఆ సబ్జెక్ట్ తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, నాన్న నేను ఒక